ఇక అంబటి రాంబాబు డాన్స్ చూసావు ఎప్పుడన్నా? మా అంబటి రాంబాబు చూసానండి. బాగా డాన్స్ చేసి ఓడించారేంటమ్మా? డాన్స్ చేశారు కాబట్టి ఓడించేశారండి. ప్రజలతో తిరిగి ప్రతి సమస్యను మాట్లాడుంటే గెలిపించే వాళ్ళు. తైతక్కలు ఆడటం, గంట అరగంట అని మాట్లాడటం, సృజన సౌజన్య అని మాట్లాడారు కాబట్టి ప్రజలు కూర్చోబెట్టారు ఇంట్లో. వాళ్ళకైనా కూడా బుద్ధి రాలేదు. బ్రహ్మాండంగా వాళ్ళు కూడా ముందుకు వచ్చేస్తున్నారు బ్రహ్మాండంగా. ఏంటి అక్కడ పడితే మాట్లాడుతున్నారు ఓడిపోయిన తర్వాత కూడా? అంటే అదే చెప్పాను కదా, వాళ్ళు ఎక్కడున్నా సరే మేము ఉన్నాము, అట్లీస్ట్ ప్రజల్లో కనబడుతున్నాము అని అలా మెరుపు తీగల్లాగా వచ్చి వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు ప్రజల్లో ఆదరణ లేదని వాళ్ళకు కూడా తెలుసు. ఇక్కడే ఉంటే వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ శిక్షలు పడతాయని తెలుసు. బట్ ఊరికే టీవీ ముందు షో ఆఫ్ ఇస్తున్నారు అంతే. అంతే. జోగి రమేష్ అని ఒక ఆవిడ బీపీ వచ్చినప్పుడు కదులుతుంటాడు, ఇప్పుడు కనపట్లేదంటమ్మా. జోగి రమేష్ ఏంటి అలాంటి వాళ్ళందరూ కనుమరుగైపోయారండి. మన సజ్జల రామకృష్ణారెడ్డి, వాళ్ళ కొడుకు భార్గవ్ రెడ్డి, వాళ్ళందరూ ఎలక్షన్స్ రిజల్ట్స్ రోజే పారిపోయారు. ఒక్కొక్కరు వెళ్ళిపోతారండి. ఇప్పుడున్న 11 మంది కూడా ఎంతమంది వెళ్ళిపోతారా అని చెప్పి ప్రచారాలు జరుగుతున్నాయి. మనం చూస్తే నేను కూడా ఎక్కడో పేపర్ లో చూసాను, 11 మందిలో 5-6 మంది వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారనేసి. పెద్దిరెడ్డి కూడా వెళ్ళిపోతున్నారు బీజేపీకి అని వార్తలు వచ్చినాయి. విడుదల రజని వెళ్ళిపోతుందని వార్తలు వచ్చినాయి. మరి బీజేపీలో జాయిన్ చేసుకుంటారు ఇటువంటి వాళ్ళని? ఎలా జాయిన్ చేస్తారండి? ఎలా జాయిన్ చేసుకుంటారు? వాళ్ళు చేసింది ఒకటా రెండా? అక్రమాలన్నీ చేసేసి నేను ఇంకో పార్టీలో చేరతానంటే ఎవరు చేర్చుకోరు. క్యారెక్టర్ కూడా చూస్తారు కదండి. వాళ్ళు గత 5 సంవత్సరాలుగా ఏం చేశారు ప్రజలకు అనేది కూడా చూస్తారు కదా. ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం పార్టీతోనూ, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీతో అలయన్స్ లో ఉంది. సో ఐ డోంట్ థింక్ బీజేపీ వాళ్ళు ఇలాంటి క్రిమినల్స్ ని ఎంటర్టైన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచినప్పుడు దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారిని అన్నారు. ఏంటంటే 23 ఎమ్మెల్యేలు మీరు తీసుకున్నారు కాబట్టి మీకు 23 ఎమ్మెల్యేలు వచ్చినాయి, 3 ఎంపీలు తీసుకున్నారు కాబట్టి 3 ఎంపీలే గెలిచారు అని అనేవారు. ఏడాకోళం చేసేవారు. మరి ఇప్పుడు 11 వచ్చే స్క్రిప్ట్ మీకు తెలుసా? తెలియకపోతే నేను చెప్తాను. దేవుడు స్క్రిప్ట్ నాకు ఎప్పుడో తెలుసండి. ప్రజావేదిక కూల్చిన నాడే దేవుడి స్క్రిప్ట్ ఎలా ఉండబోతో నేను ముందే అంచనా వేయగలిగాను. దేవుడు ఎంత గొప్ప స్క్రిప్ట్ రాశాడంటే 1 మధ్యలో 5 లేపేశాడు. వీళ్ళు చేసిన అరాచకాలు కనీసం ఆ 11 ఎందుకు ఇచ్చాడు దేవుడు అని చాలా మంది ప్రజలు ఫీల్ అవుతున్నారు. వీళ్ళు చేసిన పాపానికి 0 రావాలి. వై నాట్ 175 అని చెప్పి కుప్పం కూడా నాదే అని చెప్పి కాలర్ ఎగరేసుకొని గర్వంగా విర్రవీగాడు. హిట్లర్ లాంటి పాలన అందించాడు. ఈ రోజు ఏం చేసింది కర్మ? దేవుడు మూలను కూర్చోబెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదాకి కూడా భిక్షం పెట్టండి, నేను ప్రతిపక్ష హోదాలో కూర్చుంటాను అని లెటర్లు పెట్టుకొని అడుక్కునే పరిస్థితి కల్పించారు. వీటన్నిటికీ ఏంటి? ఆయన చేసిన పాపాలు, ఆయన చేసిన పనికి మాలిన జీవోలు, మందుబాబుల్ని బాధ పెట్టడం కానివ్వండి, గంజాయి విచ్చలవిడిగా పంచి యువతకి జీవితం లేకుండా చేయడం కానివ్వండి, అమ్మఒడి పేరుతో ఇలా ఇచ్చి మందుల పేరుతో అంటే మందుబాబులకి ఇలా లాగేసుకోవటం, ఒక రేట్లు పెంచేయడం, పెట్రోల్ డీజిల్ రేట్స్ పెంచడం, నిత్యావసర సరుకుల ధరలు పెంచడం, 1-2 రోడ్ లేకపోవడం, కంపెనీస్ ని తరిమగొట్టడం, ఉన్న వాటిని కొత్త కంపెనీస్ ని తీసుకురాకపోవడం, అమరావతిని తీసుకొని వస్తున్న స్పెషల్ స్టేటస్ కానీ క్యాపిటల్ సిటీ అమరావతి ఉంటుంది అని చెప్పి నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే 3 క్యాపిటల్ సిటీస్ ని తెర మీదకి తీసుకొని వచ్చి అసలు క్యాపిటల్ సిటీ లేని రాష్ట్రంగా చరిత్రకెక్కించడం రాష్ట్రాన్ని. ఇలాంటి 1-2 కాదంటే చెప్పుకుంటూ పోతే 5 సంవత్సరాలు సరిపోవు జగన్మోహన్ రెడ్డి చేసింది. సో ఆయన పాపాలన్నీ కూడా ఒక్కొక్కటి తరిమే దేవుడు అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకొని మారకపోతే ఈసారి 11 సీట్లు కూడా రావు, 0. అసలు పార్టీనే ఉండదు. అది కదమ్మా, ఇంకో 2 స్క్రిప్ట్లు ఉన్నాయి చెప్పమంటారు. చెప్పా తెలుసా? ఏమిటంటే ఇలా ఆత్మాను చంద్రబాబు ఇలా అంటారు, నీకు 11 వస్తాయి 11 కరెక్ట్. అదొకటి ఉంది. ఇంకో స్క్రిప్ట్ ఉందమ్మా, చెప్పండి. 164 వచ్చినాయి కూటమికి. 1+6 ఎంత చెప్పు? 7. 7+4 11. దట్ ఈస్ ద స్క్రిప్ట్. yes, అదే స్క్రిప్ట్. అద్భుతమైన స్క్రిప్ట్ అండి. మరి దేవుడు ఇచ్చిన స్క్రిప్ట్ అంటే అదే కదా. అవును, అదే. మరి స్క్రిప్ట్ మరి మీ అన్నయ్య ఏమో ఎప్పుడు చూసినా పాపం షర్మిలతో గొడవలు ఉంది. ఇప్పుడైనా ఓడించమని అన్నారు ఇద్దరు చెల్లెళ్ళు, ఆ సునీతమ్మ గారు షర్మిల. ఇక నన్ను కలుపుతారంటావా? ఎందుకు కలుస్తారండి? ఒక ఆడపిల్లకి రక్షణ కల్పించాల్సిన అన్న ఆడపిల్ల క్యారెక్టర్ ని, నా చెల్లి ఇట్లాంటిది, నా చీర కట్టుకొని ఈ పక్కన పార్టీ వాళ్ళతో తిరిగింది, ఈ పక్కన పార్టీ వాళ్ళ అధినేతని కలిసింది, పసుపు చీర కట్టుకుంది అని క్యారెక్టర్ ని అసాసినేట్ చేసి కన్న తల్లి శీలాన్ని శంకించిన జగన్మోహన్ రెడ్డితో చెల్లి షర్మిల కలుస్తుందని నేను అనుకోను. ఎందుకంటే నాకు తెలిసి షర్మిల ఇస్ వెరీ స్ట్రాంగ్. ఆమె పర్సనాలిటీ డిఫరెంట్. జగన్మోహన్ రెడ్డి లాగా కాదు, కొంచెం నీతి నిజాయితీ ఉన్న వ్యక్తిలాగా నాకు ఆమె స్పీచెస్ వింటే అప్పుడప్పుడు అనిపించింది. సో ఖచ్చితంగా కలవదు అనేది. ఎందుకంటే పబ్లిక్ గా 2-3 ప్రెస్ మీట్లు పెట్టి కళ్ళ నీళ్లు తెచ్చుకున్నదండి. ఒక పబ్లిక్ గా వచ్చి ఒక అమ్మాయి కళ్ళలో నీళ్లు పెట్టుకున్నదంటే ఆమె లోపల ఎంత బాధ, ఆయన ఎంత బాధ పెట్టుంటే. సో అవన్నీ మర్చిపోయి కలుస్తుందని నేను అనుకోను. అలానే సునీతమ్మ గారు 5 years పోరాడి ఇంతవరకు వాళ్ళ నాన్న
వివేకారెడ్డి గారిని అసలు ఇంతవరకు న్యాయం జరగకుండా ఢిల్లీ చుట్టూ చెప్పులు అరిగేలాగా తిరిగి సొంత అన్న అధికారంలోకి వస్తే సిబిఐ ఎంక్వైరీ చేయమంటే అసలు అది కూడా వేయకుండా ఉన్న సిబిఐ ఎంక్వైరీని కూడా క్యాన్సిల్ చేయమని చెప్పి రకరకాల టార్చర్లు పెట్టి ఆమె క్యారెక్టర్ ని అసాసినేషన్ చేసి వాళ్ళ హస్బెండ్ పైన నేరాపరులు ఇది చేసి అసలు ఈ పార్టీ వాళ్ళతో వెళ్ళిపోయింది, రాజకీయ లబ్ధి కోసం ఇలా చేసి నా పైన నిందలేస్తుందని ఆవిడని ఇబ్బంది పెట్టడం. ఐ డోంట్ థింక్ వాళ్ళు మళ్ళీ కలుస్తారని, ఎందుకంటే ఒక చిన్న మాట అంటే తీసేసుకోవచ్చు కానీ ఇన్ని సందర్భాల్లో ఇన్ని రకాలుగా వేధించారు కాబట్టి వాళ్ళు కలవరు. అది కాదమ్మా, మరి మన శ్రీరెడ్డి ఒకడు కావడం కదా, శ్రీరెడ్డి అని ఆవిడ మార్పత ఓడిపోయాడు కదా అన్నయ్య, ఆయన మార్పతంట అన్న. వాళ్ళంతా ఏంటంటే డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు, అవకాశం కోసం పనిచేసే వాళ్ళు, డబ్బులు అవకాశం ఫేమ్ కోసం ఏదో పాపులారిటీ కోసం పనిచేసే వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏంటంటే అంటే మాట్లాడచ్చు కానీ ఏడ భాష ఏంటని మీలాంటి చెప్తే అర్థం అవుతుందా వాళ్ళకి? హిప్నో థెరపిస్ట్ కదా, హిప్నో చేయగలవా ఏమన్నా? అంటే నేను క్లయింట్స్ ని చూస్ చేసుకునే ఆపర్చునిటీ నాకు ఉంటదండి. ఇప్పుడు నా క్లయింట్స్ వచ్చి నాకు సమస్య ఉందంటే వెంటనే నేను తీసేసుకోను. ఆ క్లయింట్ నాకు నచ్చాలి, ఆ క్లయింట్ నా దగ్గర థెరపీ తీసుకునేంత అర్హత ఉందా లేదా అనేది నాకు తెలియాలి. నాట్ ఓన్లీ ద ప్రాబ్లం, ఆ అర్హత ఆవిడకి లేదు, అలాంటి వాళ్ళకి లేదు, నా దరిదాపుల్లో కూడా అలాంటి వాళ్ళని రానివ్వను. ఎందుకంటే ఆ భాష, మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ఒక ప్రతి వీడియో తల్లిదండ్రులతో సహా, చిన్న పిల్లలతో సహా, పెద్దవాళ్ళతో సహా కూర్చొని చూసేలా ఉండేది. ప్రతి ఒక్కరు చీచి అని అసహించుకునేలా ఉండకూడదు. నా వీడియో ఏదైనా తీసుకోండి, ఎవరైనా ఏ టైంలో అయినా ఎప్పుడైనా ఎలా అయినా చూసేలా ఉంటాయి. కానీ ఆవిడ మాట్లాడే భాష ఏంటి, ఎందుకు అలా మాట్లాడుతుంది, దేనికోసం అలా మాట్లాడుతుంది అనేది ఆమె ఆత్మ విమర్శ చేసుకోమని చెప్తాను. కనీసం ఇప్పటి నుంచి అయినా సరే కొంచెం పద్ధతిగా నడుచుకుంటే ఆమెకి మేబీ రాజకీయ భవిష్యత్తు ఉండొచ్చు. ఇలానే ప్రవర్తిస్తే గనక ఏ పార్టీ దగ్గర చేర్చుకోదు. రీసెంట్ గా ఎవరో చెప్పారు నాకు, ఆమె పార్టీలో చేర్చుకోమని చెప్పి అడుక్కుంటుందని. అలాంటి పరిస్థితి రాకూడదంటే నీ వేషాధారణ మారాలి, నీ వే ఆఫ్ టాకింగ్ మారాలి. నువ్వు పార్టీకి సపోర్ట్ చేయి, ఎవరికైనా సపోర్ట్ చేయి, జగన్ కే సపోర్ట్ చేయి, లేకపోతే ఇంకొకరిని సపోర్ట్ చేయి, ఇంకొకరిని తిట్టు, బట్ మాట్లాడే మాట కరెక్ట్ ఉంది. అంటే 4వ తారీఖు ముందు ఏమని పెట్టిందంటే వీడియో, శ్రీరెడ్డి కోత వచ్చేస్తున్నాడు మా అన్నయ్య వచ్చేస్తున్నాడు 4వ తారీఖున, కోత చూస్తే అమ్మో అని పెట్టారు. చూసారో లేదా? నేను చూడలా అండి. అయ్యి బాబోయ్, బేసిక్ గా అంత ఫోకస్ చేయనండి అలాంటి వాళ్ళకి. నా ఫోకస్ ఏపీ డెవలప్మెంట్. అంటే 4వ తారీఖున జగన్ అన్న వస్తున్నాడు, టీడీపీ వాళ్ళకి ఊచకోత ఉంటది, ఊచకోత అని చెప్పేసి. తప్పు చేసిన వాళ్ళకి ఊచకోత ఎలా ఉంటుందో తెలుగుదేశం పార్టీ చూపించబోతుంది లీగల్ గా. సో వాళ్ళు అలాంటి ఊచకోతని ఎదుర్కోమని చెప్పి నేను ఛాలెంజ్ విసురుతున్నా. ఎందుకంటే అలాంటి ఆ మహిళ మాట్లాడిన మాటలు, ఆమె చేసిన కామెంట్స్ 1, 2 కాదండి. చాలా సందర్భాల్లో చాలా దారుణంగా చేసిన పరిస్థితులు ఉన్నాయి. బాబు గారినే కాదు, భువనేశ్వరి గారిని కానీ, షర్మిలా గారిని కానీ, లోకేష్ అన్నని కానీ, రఘురామకృష్ణరాజు గారిని కానీ, నన్ను కానీ, నాలాంటి ఎంతో మంది టీడీపీ మహిళల్ని కానీ, వీర మహిళల్ని కానీ చాలా సందర్భాల్లో చాలా అన్యాయంగా, చాలా దారుణమైన భాష ఉపయోగించారు, చాలా తప్పులు చేశారు. ఆ తప్పులన్నిటికీ శిక్షకి ఆమె అర్హురాలు. ఆ శిక్షలు అది త్వరలో పడబోతున్నాయి. అక్కడ ఊచకోత ఏంటో చూపిస్తాం మేము లీగల్ గా. ఎస్, అంతేగాని ఇల్లీగల్ గా కాదు. మాకేం సంబంధం అండి, మాకేంటి అవసరం? మా పార్టీ వచ్చింది ప్రజలకు మంచి చేయడం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం. ఇలాంటి చిల్లర వాటికి చిల్లర వాళ్ళని, లేకపోతే ఇలాంటి చిల్లర పనుల కోసం మా టైం ని వృధా చేసేది కాదు. బట్ తప్పు చేశారు కాబట్టి పనిష్మెంట్ ఇవ్వాలి, కాబట్టి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి, కాబట్టి తప్పు చేస్తే పనిష్మెంట్ ఉంటుంది అని, శిక్ష ఖచ్చితంగా పడుతుంది, అది కూడా న్యాయబద్ధంగా.